కీర్తనల గ్రంథము 127వ కీర్తన. కీర్తనల గ్రంథము 127వ కీర్తన. మార్చి చదువుకుందామా? 5 వచనాలు ఉన్నాయి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. 5వ వచనం అందరూ చదువుమా? వారితో తమ అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రాసింది ఎవరంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఎవరట ఈ కీర్తన రాశాడు? సొలొమోను రాశాడు. ఎవరు? సొలొమోను. అక్కడ టైటిల్ ఏమి ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఇది యాత్రా కీర్తన. వారి జీవితాల్లో ఇశ్రాయేలు ఏటేటా ఎక్కడికి వెళ్ళేవారట? యెరూషలేముకి వెళ్ళేవారు. ఈ యాత్రలో మనలాగా ఫ్లైట్లు, బస్సులు ఆ దినాల్లో ఉండేవి కావు. కాబట్టి యాత్ర చేసే వారికి తెలుస్తుంది, దారిలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇంట్లో ఉన్న పరిస్థితులు అయితే యాత్రలో ఉండదు. మనకి అన్నీ అనుకూలంగా ఉండదు. కాబట్టి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులలో యాత్రలో ఒక యాత్రికుని జీవితంలో దేవుడు అతనికి ఎలా ఉంటాడో ఈ చూస్తాం. ఇక్కడ స్టార్ట్ చేయడమే ఒక 3 మాటలు, ఒక 3 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఏమంటాడంటే, ఒకటి ఇల్లు గురించి చెప్తాడు. యెహోవా ఇల్లును కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థము. ఈ వ్యర్థం అనే పదము 3 సార్లు వాడుతున్నాడు. 2, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటాడు. 3వది ఏమంటాడంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట కూడా వ్యర్థమే. ఈ వ్యర్థము మన జీవితంలో ఉండకూడదని కోరుకునేవాడు మన దేవుడు. ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు ఒక ఆరాధికునిలో ఉండకూడదు. తన ఆత్మీయ జీవితంలో ఇలాంటి వ్యర్థమైన ప్రయాసం ఉండకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన. ఈ చెప్పిన ఈ దైవజనుడు ఎలాంటి వాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడి తన గురించి ఏమని రాశాడో చూడండి ఒక్కసారి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ ఈ సొలొమోను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఇతను ఎలాంటి వాడు అంటే, అతని గురించి ఏమని రాశాడంటే, ఇతను మందిరమును కట్టినవాడు, యెహోవా మందిరాన్ని కట్టాడు. ఎంత అద్భుతమైన సొలొమోను మందిరం ఎలాంటిదంట? చాలా అద్భుతమైంది. సామాన్యమైన మందిరాలు కట్టలేదు ఇతను, చాలా అద్భుతమైన మందిరం. 2వది ఏమంటాడంటే, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించినవాడు. యెరూషలేముని కట్టినవాడు, దాని ప్రాకారములను కట్టినవాడు. అంత మాత్రమే కాదు, కట్టడం ప్రారంభించాడు, దాన్ని ముగించేశాడు. అది గొప్ప విషయం. చాలా మంది చూడండి, పనులు ప్రారంభిస్తారు, ఇంకా సగంలో తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అంతే, పని ఆగిపోయేవాళ్ళు ఎంతో మందిని. ఏదో ఆరంభ సూర్యులు అంటారు కదా, ఏదో సామెతలు ఉన్నాయి, అలాంటి వాడిని చూస్తాం. కానీ ఎవరు? సొలొమోను అలాంటి వాడు కాదు. సొలొమోను గొప్ప పట్టణాలని కట్టాడు, యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టాడు, దాని పని ముగించేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు ఒక అద్భుతమైన, తన తండ్రి యొక్క దర్శనం ప్రకారంగా ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. అతని గురించి వ్రాయబడింది చూడండి. అతను ఎలాంటి వాడో అతని గురించి మరికొన్ని మాటలు ఏమన్నాడంటే, 4వ అధ్యాయము 29 నుండి 32. చాలా ఫాస్ట్గా చదవాలి. 4వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29 నుండి 32 వరకు చాలా ఫాస్ట్గా చదవాలి. సొలొమోను ఎలాంటి వాడు తెలుసా? ఇక్కడ రాశాడు అతని జ్ఞానమును గురించి, అతని ఖ్యాతి గురించి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు అతని జ్ఞానం ఎంత గొప్పదో అంటాడు. ఎన్ని కీర్తనలు రాశాడట?
1005 కీర్తనలు రాశాడు కదా. ఇది చదివినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు అన్నాడు, ఇన్ని కీర్తనల్లో బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టమైన కీర్తనలు ఎన్ని అతనిది? దేవుడు అంగీకరించి ముద్రించగలిగే కీర్తనలు ఎన్ని? ఆయన ప్రార్థనలు దేవుడు రికార్డ్ చేశాడు. ఆయన కట్టిన కోటలు పట్టణం గురించి దేవుడు రికార్డ్ చేశాడు. అతని జ్ఞానం గురించి రికార్డ్ చేశాడు. అతని కీర్తి అంతటి, అతని యొక్క ఖ్యాతి గురించి దేవుడు రికార్డ్ చేశాడు. 1005 కీర్తనలు రాస్తే అందులో కొన్ని మాత్రం దేవుడు తన గ్రంథములో రాసిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం మనకు కూడా, మన జీవితాల్లో కూడా ఎన్నో పనులు చేస్తుంటాం కదా, ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఎన్నో ఆరాధనలు చేస్తాం. అయితే దేవుడు రికార్డ్ చేయని వ్యర్థమైన ఆరాధన చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఎలాంటి ఆరాధన అట? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఈ కల్చరు ఎక్కడి నుండి అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి వ్యర్థమైన ఆరాధనలు ఎప్పటి నుండి ప్రారంభమైంది తెలుసా? దేవుడు రాస్తాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 13వ వచనం, 29-13. అంటే ఈ కల్చర్ ప్రవక్త అయిన యెషయా కాలంలో కూడా ఈ కల్చర్ ఉంది. యేసు ప్రభు కాలంలో కూడా ఈ కల్చర్ ఉంది. అంటే ఒక చెడ్డ కల్చర్ ఎలా పాస్ ఆన్ అయిపోతుంది చూసారా? అర్థమైందా? మన జీవితంలో దేవుని అంగీకరించని ఆరాధనలు అయితేనేమి, ప్రార్థనలు అయితేనేమి, పరిచర్య అయితేనేమి, మన ఆత్మీయ జీవితం అయితేనేమి ఒక ఆచారబద్ధంగా మారిపోకూడదు. ఇతను అంటాడు 1005 కీర్తనలు రాస్తే దేవుడు కొన్నింటిని దేవుడు రికార్డ్ చేశాడు. మన జీవితంలో మనం చాలా జాగ్రత్త పడాలి. మన రక్షణ జీవితం, మన ప్రవర్తన దేవునికి అంగీకరించకపోతే ఇదిగో వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటున్నాడు. ఒక ఆరాధకునిలో ఈ వ్యర్థమైన ప్రయాసలు, ఈ వ్యర్థమైన ఆరాధనలు ఉండకూడదనేది దేవుని యొక్క కాన్సెప్ట్. ఈ సొలొమోను ఇంత గొప్ప పట్టణాలు కట్టాడు, ప్రాకారాల్ని కట్టాడు, మందిరము కట్టాడు. తన జీవితంలో దేవుడు రాశాడు, తన ఇంటిని కట్టుకోలేకపోయాడు. అందుకే దేవుడు రాయించాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, సొలొమోను లాంటి గొప్ప జ్ఞాని అయినా సరే ఆ ఇల్లు, నోవాహు కాలములో జనులు తినుచు త్రాగుచు ఇచ్చుచు ఇల్లు కట్టుకుంటున్నారు. ఒక దినం వచ్చింది, నోవాహు కట్టుకున్న ఓడ ఉంది కానీ భూమి మీద ఈరోజు మనం నేర్చుకోవాలి. ఒక ఆరాధకునిగా మనం దేవుని ఎందుకు ఆరాధించాలంటే, మనకన్నా గొప్ప గొప్ప వ్యక్తులు వారి యొక్క ఇల్లు అనే కుటుంబం అయితేనేమి, వారి జీవితం అయితేనేమి, అంటే ఏమనుకోవాలి, మనమే దేవునికి ఒక ఇల్లు, మన కుటుంబమే దేవునికి ఒక ఇల్లు కదా, మన సంఘమే దేవునికి ఒక ఇల్లు. ఈనాడు చాలా మంది యొక్క జీవితాలు, వారి యొక్క ఇల్లులు అలాగ ఉండిపోయాయి, కూలిపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి. అయితే కృప కలిగిన దేవుడు దినదినము మన ఇల్లు ఏం చేస్తున్నాడట? దేవుడు కడుతున్నాడు. ఎందుకు కడుతున్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఇవల్లే కట్టబడుతున్నాం. ఎందుకు? మన జీవితంలో దినదినము మనం ఇంటి వల్లే ఎందుకు కట్టబడుతున్నాం అంటే, యేసునందు అంగీకరించాము. కట్టువాడు హెబ్రీ పత్రికలో ఏమంటాడు? 3వ అధ్యాయము 4వ వచనములో, ప్రతి ఇల్లు ఎవని చేతనైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇల్లు కట్టువాడు దేవుడే. ఎందుకు తెలుసా? నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టావు. నీ ఆలోచన, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు నడవకుండా దేవునికి నీ మార్గాలన్నింటినీ అప్పగించుట ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడట? మనల్ని ఆయన కడుతున్నాడు. అందుకే దేవుని బిడ్డల యొక్క కుటుంబాలు, దేవుని బిడ్డల యొక్క జీవితాలు ఎంత చక్కగా ఉంటున్నాయి తెలుసా? ఎక్కడో సమాధుల్లో ఒకడు ఉండేవాడు, తను తాను గాయం చేసుకుంటూ, అనేకుల్ని గాయం చేస్తూ,
ఎవరు సాధుపరచలేని పరిస్థితిలో సేనా దయ్యం పట్టిన ఒక వ్యక్తి దేవుని చేత కట్టబడిన తర్వాత అతను ఎలాగున్నాడు తెలుసా? దేవుని దగ్గర స్వస్థ చిత్తుడు. ఇప్పుడు సమాధికి వెళ్ళిపోవాలనే ఆలోచన లేదే, ఇప్పుడు తన్ను గాయం చేసుకోవాలనే ఆలోచన లేదే. ఎందుకంటే దేవుని చేత కట్టబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒక సత్యం అయితే మనం గ్రహించాలి. ఈ సమయంలో ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభుని అంగీకరిస్తారో, అలాంటి వారి జీవితాల్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడే కడుతూ ఉంటాడు. చూడండి మరొక మాట, రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ గుడారము శిథిలం అయిపోతుంది ఒకరోజు. బట్ యేసునందు మనం విశ్వాసం ఉంచామే, యేసు ప్రభు యొక్క పరిచర్య సేవ చేస్తున్నామే, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన, ఆ మాట ఏమంటాడు? చేతి పని కాక దేవుని చేత కట్టబడిన దియు నిత్యమైన దివునైన నివాసము. నీ కొరకు నా కొరకు ఒక ఇల్లు దేవుడే కడుతున్నాడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. ఈ లోకంలో నీకు ఇల్లు లేకపోవచ్చు, ఈ లోకంలో శిథిలమైన ఈ గుడారము ఎన్నో రోగాలు, బాధలు, ఇబ్బందులతో ఉండొచ్చు. బట్ యేసునందు విశ్వాసముంచుట ద్వారా నీ జీవితాన్ని, నీ ఇల్లు అనే జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు దినదినము కడుతూ ఉన్నాడు. ఇదిగో సొలొమోను తన జీవితంలో ఆయన రాసిన మాట, ఇన్ని చేశాను దేవుని లేని ప్రయత్నం కాబట్టి, దేవుని యొక్క ప్రజెన్స్ లేని కట్టడ కాబట్టి వ్యర్థమైపోయింది అంటాడు. రెండో మాట చూడండి, అక్కడ ఏమని వ్రాయబడిందంటే, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 1వ వచనంలోని 2వ భాగం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల. ఆ పదం నాకు ఎంత ఇష్టము. దేవుడు దినదినము మనల్ని కాపాడుతున్నాడు. మన గృహం అనే పట్టణం, యెరూషలేము ఒక పట్టణం, యెరూషలేము సంఘము, యెరూషలేము పెండ్లి కుమార్తె. బబులోను అద్భుతంగా కనిపిస్తుంది, యెరూషలేము అంత అద్భుతంగా లేకపోవచ్చు మనుషుల దృష్టిలో. మీరు ప్రకటన గ్రంథంలో చివరి భాగంలోనికి వెళ్ళేసరికి మహాబబులోను, వైభవం కలిగిన బబులోను ఒక దినం కూలిపోతుంది. దేవుని సంఘమైన యెరూషలేము నిలబడి ఉంది. బబులోన్ని ఆనుకొని బ్రతుకుతున్న వాళ్ళందరూ గుండెలు బాదుకుంటున్నారు. యెరూషలేముని ఆనుకొని బ్రతుకుతున్నవా పరిశుద్ధులు సంతోషిస్తున్నారు. ఈరోజు నీవు నేను ఎందుకు దేవుని స్తుతించాలంటే, మన పట్టణమును కాపాడుతున్నవాడు మన ప్రభువే. హిజ్కియా అంటాడు, ప్రభువా ఈ అశ్షూరు రాజు నా మీదకి వచ్చాడు. అక్కడికి ఆ వార్త విన్న తర్వాత ఆ రాజు ఏం చేస్తాడంటే తన బట్టలు చింపేసుకుంటాడు. చూడండి తన పరిస్థితి ఒక్కసారి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఏం కష్టం అండి దైవజనుడికి, దేవుని ఇష్టానుసారుడైన ఈ మనుష్యునికి, ఈ దేవుని బిడ్డకి ఇన్ని కష్టాలు. ఇంత కష్టం ఎప్పుడైనా మనకు వచ్చిందా? హిజ్కియా ఆ వార్త విని తన బట్టలు చింపేసుకున్నాడట. గోనె కట్టుకొని యెహోవా మందిరానికి వెళ్ళిపోయాడు. ఎన్ని కష్టాలు తెలుసా? అతను చేసిన మరొక పని నాకు ఎంత ఇష్టమైందో. దేవుడు తన బిడ్డల్ని బలపరచడానికి అలాంటి ప్రవర్తన మనం కూడా కలిగి జీవించాలని రాసి పెడతాడు. చూడండి 14వ వచనం. సంఘాల్లో ఇలాంటి దేవుని బిడ్డలు ఉంటే ఆ సంఘం ఎంత ఆశీర్వాదకరం. కొన్ని వార్తలు మనం కూడా చాలా కలవరం పరిచే వార్తలు మనం కూడా వింటాం, వినమా? కృంగిపోయిన వార్తలు మనం వింటాం, బాధ కలిగే వార్తలు మనం కూడా వింటాం. మనం ఏం చేస్తాం? పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, ఇష్టమైన వాళ్ళకి మనం ఫోన్లు చేసేస్తాం. ఇది మాత్రం చేయం. ఇతను ఏం చేశాడట? బట్టలు చింపుకున్నంత కష్టం ఇతనికి వచ్చింది, గోనె పట్ట కట్టుకున్నంత కష్టం ఇతనికి వచ్చింది. అతని గురించి రాయబడింది 14వ వచనంలో, దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి
యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఓపెన్ చేద్దామా? మన కష్టాలు, మన బాధలు దేవుని సన్నిధిలో మనం ఓపెన్ చేయగలిగితే, వ్రాయబడింది ఇక్కడ చూడండి, ఆ మాట చదువుదాము. 34వ వచనం. ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాడు. ఆ పట్టణాన్ని పాడు చేయడానికి అదిగో దుష్ట రాజులు వచ్చారు కదా, ఎంతో మంది వచ్చారు. అయితే హిజ్కియా యొక్క పట్టణమును దేవుడు కాపాడాడు. అంటాడు, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని, దావీదుని కూడా దేవుడు కాపాడాడు. మన దేవుడు కాపాడువాడు. మన దేవుని గురించి దావీదు ఎలా రాస్తాడంటే చూడండి, 121వ కీర్తన. ఈరోజు ఆరాధికులముగా మనమున్న మన జీవితాల్లో మన పట్టణాల్ని, మన గృహాల్ని, మన సంఘాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. 121వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఆఫీస్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. యేసే మంచి కాపరి, నాకు లేమి కలుగాదు. దేవుడు కాపరిగా ఉండి మనల్ని కాపాడుతుంటాడు. కునుకడు నిద్రపోడు. ఎంత మనల్ని గమనిస్తూ ఉన్నాడు తెలుసా? మన బిడ్డలు చిన్నప్పుడు ఏం చేస్తుంటామట, తల్లుల్ని చూస్తే ఎక్కడ పడిపోతాడని వాళ్ళకి కునుకుపాటు వచ్చేస్తుంటుంది, కానీ అలాగుంటారు. పిల్లల్ని కలిగిన తల్లుల్ని చూడండి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు. మన ప్రభు అంటాడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. అలాంటి గొప్ప దేవుడు అనుదినము నిన్ను చూస్తూ, నిన్ను పరీక్షిస్తూ, నిన్ను గమనిస్తూ, నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయవా? నీ పట్టణాన్ని ఈరోజు ఇంత చక్కగా, నీ గృహము, నీ పట్టణం ఇంత బాగుందంటే కారణము దేవుడే. ఎన్నో పట్టణాలు కూలిపోయాయి. బబులోన్ లాంటి పట్టణాలు కూలిపోయాయి. టర్కీ లాంటి పవర్ఫుల్ పట్టణాలు, నాకు డోకా లేదన్నాడు ఆయన. ఆ పేరు మార్చేసి తుర్కీ అని పేరు పెట్టాడు ఆయన. క్షణాల్లో చూస్తుండగానే వాళ్ళకి ఇన్కమ్ ఏది? దేవుని బిడ్డలు వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఈ ప్రకటన గ్రంథాల్లో ఉన్న సంఘాలు ఉన్నాయి కదా, ఎఫెసీ సంఘం, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలోనే ఉన్న వాటిని చూడడానికి వెళ్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రమేయము లేకుండా ఎంత ఖ్యాతి కలిగిన పట్టణమైనా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేద్దామన్నా, దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను, నా కుటుంబాన్ని మనం కాపాడగలం? మన బిడ్డల్ని మనం ఏం కాపాడగలం? దేవుడు అనుదినము మన బిడ్డల్ని కాపాడువాడు. మన యొక్క ప్రవర్తనను ఆయన కాపాడుతూ ఉన్నాడు. మన విశ్వాసమును కాపాడుతున్నాడు. ఎన్నో మాటలు మనం రాశాం, ఇక్కడ మనం చూస్తాం. దేవుడు మనలను కాపాడువాడు. చూడండి 125వ కీర్తన, కీర్తనల గ్రంథం 125వ కీర్తన. అక్కడేమని వ్రాయబడిందంటే, మొదటి వచనం, దేవుడు తన ప్రజల చుట్టూ నిత్యం ఉంటాడు. ఎలీషా దగ్గరికి సిరియా రాజు సైన్యాన్ని పంపిస్తాడు. మనం ఓడిపోవడానికి కారణం ఎలీషా అని మొత్తానికి ఒక ఇన్ఫర్మేషన్ని అతను తీసుకొని గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సైన్యం వెళ్ళకముందే ఈ సైన్యానికి మించిన సైన్యం దేవుడు చేస్తున్నాడట. ఎలీషా చుట్టూ కాపుదల పెట్టున్నాడు. ఎంత మంచి దేవుడు! ఒకటి, దినదినము మన గృహాన్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని ఆయన కడుతున్నవాడు. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా. రెండవది, మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. అనుదినం మనల్ని కాపాడుతున్నాడు. అనుదినము మనల్ని కాపాడుతున్నాడు. మూడవది చూస్తే చూడండి, మూడో విషయం మనం చూద్దాం. ఏంటి దీని అర్థము? వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ లేచిపోతారు.
కష్టపడి పని చేస్తారు, లేట్ నైట్లో బెడ్ దగ్గరికి వెళ్తారు, పడుకుంటారు. దేవుడు అంటాడు ఇది వ్యర్థమే. మరొక బ్యాచ్ ఉన్నారట, వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, తన ప్రియులు, వీళ్ళట దేవుని ప్రియులు. వీళ్ళేం చేస్తున్నారట, నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే దేవుని బిడ్డలు హాయిగా ఎప్పుడు చూసినా పడుకునే వాళ్ళుగా ఉండాలా ఏంటి? ఈ వాక్యం యొక్క ఆలోచన అర్థం ఏంటి? అంటే దేవుని బిడ్డలు సోమరులు అయిపోవడం అనేది దేవుని ఉద్దేశమా? అది కాదు. ఈ 2 వచనాల యొక్క ఆలోచన ఏంటంటే, ఈ లోకంలో చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మనకన్నా భారము కలిగి ఎంతో డబ్బు సంపాదించుకొని ఎదిగే వాళ్ళు ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటా అంటే దాని అర్థం ఏంటంటే కష్టపడేవాళ్ళు, సంపాదించేవాళ్ళు, లేకపోతే స్వయం కృషి వల్ల ఎదిగే రకమీలు. దేవుడు అంటారు వారికన్నా తమ ప్రియులు నిద్రించుచుండగా అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే వీళ్ళు దేవుని కృపను పొందిన వాళ్ళు. చూడండి, కొన్ని మాటలు ప్రసంగిలో అంటాడు. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24-25 వచనాలు. ఇది దేని వల్ల కలిగింది? నేను కష్టపడుతున్నాను కదా, నాకు బలం ఉంది కదా, నాకు ఆరోగ్యం ఉంది కదా అని తినేస్తే కరోనా వచ్చేసింది అనుకో, ఇంకా అన్నీ ఉన్నాయట, కరోనా ఉంది, మరి ఏది తినాలో ఏది తినకూడదు. పాపం ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు, ఇంట్లో అన్నీ ఉన్నా మనం పెట్టడానికి అవుతాయా? ఇది ఎవరి వలన కలగాలట? దేవుని వలన. 5వ అధ్యాయం 19వ వచనం. ఆ స్థితి కలుగజేసిన వాడు ఎవరట? దేవుడే. దేవుని లేని ప్రయత్నాలు, కష్టాలు, సంపాదన ఇవన్నీ వ్యర్థమైనవే. ఇక్కడ మనం చూస్తాం ఆ స్థితి దేవుని ఆశీర్వాదముల వలన కలిగింది. మరొక మాట కూడా చూడండి, 7వ అధ్యాయము 13-14 వచనాలు. చూసారా, మనుషుల యొక్క ప్రయత్నాలు ఏం కాదు. ఒక వ్యక్తికి ఏది కలగాలన్నా అది దేవుని వలనే. మరొక మాట కూడా అంటాడు, 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఈ అదృష్టం అనే పదం ఉంది. ఈ అదృష్టం అంటే ఏంటంటే మనం అర్హులం కాము, మనం యోగ్యులము కాము, ఏం అదృష్టవంతుడు రా అంటాడు. అంటే ఏంటి? అతని ప్రయత్నం ఏం జరగకుండానే అతనికి అది జరిగిపోయింది, మేలు జరిగిపోయింది. ఒకడు పాస్ అయిపోయాడు అనుకో, ఏం అదృష్టవంతుడు రా నువ్వు అంటే దాని అర్థం ఏంటి? వీడు కష్టపడకుండానే పాస్ అయిపోయినట్టు దాని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? ఇది దేవుని యొక్క కృప. 3వది, ఒకటి కట్టుచున్నవాడు, ఆయన మనల్ని కడుతున్నాడు, మన కుటుంబాన్ని, పడిపోయిన ఛిద్రమైన మన కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కడుతున్నాడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. 2, కట్టబడుతున్న మన జీవితాలు సాతాను చేత దాడి చేయబడకుండా. సాతాను దాడి చేస్తే ఎలా దాడి చేస్తాడు తెలుసా? మీకు ఇంతకుముందు అక్కడ నేను చెప్పాను, ఒకసారి చూస్తారా? చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఆయన మన పిల్లలకి మనము వీళ్ళు బెత్తంతో కొట్టినట్టు ఆయన కొట్టాడు. అర్థమైందా? చూడండి 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దుష్టుడు ఏం పట్టుకున్నాడట మనల్ని దాడి చేయడానికి? ఒక అగ్ని బాణం తగులితే అప్పుడు వరకు పరిచయంలో ఉంటాడు, అప్పుడు వరకు సేవలో ఉంటాడు, అప్పుడు వరకు రోషంతో వెళ్ళిపోతున్నాడు. ఏమన్నా అంటే బూడిద అయిపోయాడు. ఎందుకు? తగిలింది. అసలు కారణం ఏంటి? ఇతని దగ్గర డాలు లేదు. డాలు లేని క్రైస్తవులు, ఆయుధాలు లేని క్రైస్తవుడుగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, అలాంటి అగ్ని బాణములతో దాడి చేస్తున్న దినదినము మన పట్టణాన్ని ఆయన కాపాడుతాడు. హిజ్కియా యొక్క పట్టణాన్ని కాపాడాడు. దేవుని బిడ్డలారా, నోవాహు యొక్క కుటుంబాన్ని కాపాడాడు. మన జీవితాల్ని ఆయన కాపాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కడుతున్నాడు, కాపాడుతున్నాడు. 3వది, కృప చూపుతున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే వీళ్ళ ప్రయత్నాలు లేట్లేవు, వీళ్ళకి ఫుడ్ గిడ్ అన్ని మొత్తం ఆడేమో కింద మీద పడి ఆడ కష్టపడి సంపాదిస్తున్నాడు. దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఏమీ లేదు. బట్ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎన్నో ఇస్తున్నాడు దేవుడు మన జీవితాల్లో. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాల. తర్వాత 4వది చూస్తే, 1 స్వాస్థ్యము,
2 బహుమానం. ఈ లోక సంబంధమైన స్వాస్థ్యము బహుమానము మనకు లేకపోవచ్చు. ఒకవేళ మనం వెళ్ళామనుకో, ఏ ఒలింపిక్స్కో లేకపోతే ఏదైనా, మనకు ఎవడైనా బహుమానం ఇస్తారా మనల్ని చూసి? కదా, మన పెర్ఫార్మెన్స్, మన కెపాసిటీ, మన శక్తి సామర్థ్యాలు చూసి ఎవడైనా ఇస్తాడా మనకి? దేవుని బిడ్డలారా, ఏ యోగ్యత లేదు, కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా రాస్తాడు. చూడండి ఎలాంటి స్వాస్థ్యం మనకి ఇస్తున్నాడు అంటే దేవుడు. కొలసి పత్రిక 1:12, కొలసి పత్రిక 1:12. ఎలాంటి స్వాస్థ్యం అట ఇది? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యము నీ గురించి ప్రార్థన చేస్తుంది. ఆ స్వాస్థ్యము నిత్యము దేవుని సన్నిధిలో నిన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ స్వాస్థ్యము దేవునిలో నిన్ను బలపరుస్తుంది. ఆ స్వాస్థ్యము దినదినము దేవునికి నిన్ను సమీపస్తునిగా చేసేది. పరిశుద్ధుల స్వాస్థ్యము ఎంత గొప్పదో. రెండోది చూడండి, ఆ స్వాస్థ్యము గురించి రాస్తాడు హెబ్రీ పత్రిక 9:15. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానముతో కూడిన నిత్యమైన స్వాస్థ్యము. ఎంత గొప్పది ఇది! పిలువబడిన వారికి దేవుడిచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను పిలిచి నిత్యమైన స్వాస్థ్యమునకు మన వారసులు అవ్వడానికి వాగ్దానం చేశాడు. ఇది 1 రోజు 2 రోజులతో అయిపోయేది కాదు. ఈ స్వాస్థ్యం గురించి అంటాడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఏమంటాడంటే, వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు దేవుడిచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం లేకపోవచ్చు, పర సంబంధమైన అశ్రేష్టమైన నిత్యమైన వాగ్దానంతో కూడిన పరిశుద్ధుల స్వాస్థ్యము, రక్షణను గురించిన స్వాస్థ్యము ఎంత గొప్పదో వాటిని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. తర్వాత 4వది మనం చూస్తే, 5వది మనం చూస్తే, బహుమానము. దావీదుకు అంటాడు, నీ బహుమానము అత్యధికము అంటాడు. రూతుకి ఏమంటాడు? రూతు గురించి చెబుతూ ఏమంటాడంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 1వ వచనం చూడండి, 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం ఫిలిప్పీ పత్రిక. క్రీస్తు యేసునందు ఉన్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. ఉన్నతమైన పిలుపుకి కలుగు బహుమానం ఇది. ఆ పిలుపు గొప్ప గొప్ప వ్యక్తులకి రాలే, నీకు నాకు దేవుడు ఆ పిలుపు, ఆ స్వరము దేవుడిచ్చాడు. ఆరాధన చేద్దామా మన జీవితాల్లో? ప్రభువా, గొప్ప గొప్ప వ్యక్తులు వారి ఇల్లులు కూల్చబడుతున్నాయి, పడిపోతున్నాయి, కట్టబడకుండా అలాగ ఉండిపోతున్నాయి. కానీ ఇదిగో ఈ బలహీనుడు, ఇదిగో నా కుటుంబం అనే ఇల్లు, నా జీవితం అనే ఇల్లు, నా బిడ్డల ఇంటిని నువ్వు కడుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. సొలొమోను అంత గొప్ప జ్ఞానము ఖ్యాతి మనకు లేదు, అతనంత కెపాసిటీ, మనకు శక్తి సామర్థ్యాలు లేవు. నీ జీవితంలో నీ గృహము వ్యర్థమైపోకుండా, నీ పట్టణము వ్యర్థమైపోకుండా, దేవుడు నీకు ఇచ్చిన కృపను వ్యర్థమవ్వకుండా దేవుడు ఆయన కాపాడుతున్నాడు, ఆయన కట్టుచున్నాడు, ఆయన తన కృపను ఇస్తున్నాడు. దేవుడు నీకు స్వాస్థ్యం ఇచ్చి ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం ఎంత గొప్పదో. రేపటి దినాన దేవుని రాజ్యంలో నువ్వు ఎలాగుంటావు తెలుసా? బహుమానం లేని బిడ్డగా ఉండవు. బహుమానంతో ఉన్నోడు ఎంతైనా ఘనత పొందినోడే కదా. చూడండి, ఎక్కడైనా పిలిచి ఒక గిఫ్ట్ ఇచ్చారనుకో, ఆడంత సరదా అయిపోతాడు, ఎంత సరదా అయిపోతాడు. అంతమందిలో పిలిచి ఒక టీ ఇస్తేనే గొప్ప ఘనత. మనకు దేవుడు ఆ నిత్య స్వాస్థ్యంలో యేసు ప్రభు ద్వారా నీకు నాకు ఒక బహుమానం. అటు ప్రభుని మనం ఆరాధన చేద్దాం.